నమస్తే అందరికి. ఈ రోజు మనం పిల్లలతో ఒక ఫన్నీ టాక్ చేయబోతున్నాం. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సో ఎవరు ఏం మాట్లాడారో, ఎవరు ఏం ఫన్నీ క్రియేట్ చేశారో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ చిచ్చర పిడుగులు చేసే ఫన్నీ చూస్తే అస్సలు నవ్వాగదు. ఇంకా లేట్ చేయకుండా ఈ పొట్టి బుడంకాయలను అయితే వీడియోలోకి ఇన్వైట్ చేసేద్దాం. ఓకే రండి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. కూర్చో, మంచి కూర్చో. సరే చెప్పండి, మీ పేరేంటో చెప్పండి. మై నేమ్ ఇస్ తనుశ్రీ. నార్మల్గా చెప్పు, హిందీలో వద్దు. పిచ్చి పిచ్చిగా కాళ్ళు పద్దని చెప్పినా. ఓకే చెప్పు. మై నేమ్ ఇస్ తనుశ్రీ. గట్టిగా. మై నేమ్ ఇస్ తనుశ్రీ. మై నేమ్ ఇస్ మన్విత. మై నేమ్ ఇస్ అన్విక. ఓకే, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. చెప్పండి. సో నువ్వు ఏ క్లాస్ చదువుతున్నా చెప్పు. సెకండ్. నువ్వు ఫస్ట్. నువ్వు సెకండ్. మీ ఫేవరెట్ టీచర్ ఎవరు చెప్పండి. వనజ మేడం. వనజ మేడం. ఏం చెప్తా, ఏం సబ్జెక్ట్ చెప్తా? మ్యాథ్స్. మ్యాథ్సా? మరి నీకు? వనజ మేడం. అవునా? నీకు తెలుగు. ఏ మేడం పేరు చెప్పు. సప్త మేడం. సప్త మేడమా, స్వప్న మేడమా? సబిత మేడం. సబిత మేడమా? వావ్. ठीक है, ये बताओ कौन सा सब्जेक्ट अच्छा लगता है? कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఓకేనా? రెడీయా? రెడీ. డన్. గట్టిగా. డన్. డన్. ఓకే. अभी मजा आएगा ना भिड़ो. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధమ్మ వ్లాగ్స్. సో ఇందాక చెప్పిన చిచ్చర పిడుగులు వీళ్ళే. సో నేను అడిగే క్వశ్చన్స్కి వీళ్ళ ఆన్సర్స్ ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఒకరోజు టీచర్ అయితే మీరు ఏం చేస్తారు? నేను అందరికి చదివిపిస్తా. గట్టిగా చెప్పు. నేను అందరికి చదివిపిస్తా. మరి నేను అందరినీ కొడతా. నేను అందరినీ చీటింగ్ చేపిస్తా. అవునా? ఎందుకు కొడతావు అందరు? వాళ్ళు టెస్ట్ పెట్టినప్పుడు టీచర్. అన్ని తప్పైతే కొడతా. మరి నువ్వేం చేస్తావు? రీడింగ్ చేపిస్తావా? ఓకే. మరి నువ్వు అందరికి చదువు చెప్తా. చదువు చెప్తావా? నెక్స్ట్, యానిమల్స్ మాట్లాడితే ఏమవుతుంది? మీరు ఏం చేస్తారు యానిమల్స్ మాట్లాడితే? కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటాం. ఏం ముచ్చట? ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి. ఏం ముచ్చట పెడతారు? కథ చెప్తాను. ఇంకా ఇంకా ఏం చేస్తారు? అంటే అంతే చేస్తారా? ఓకే. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది? ఫ్రైడ్ రైస్. నీకు? చికెన్. నీకు? ఉప్మా. నేను ఎంత ఏజ్ ఉంటా అనుకుంటాను? 36, 40, 70. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అంత ఉంటుందా? నేను నీకెంత ఏజ్ ఉంటుంది చెప్పు. 8, నీకు? 7, నీకు? 6. మరి మీకు అంత ఉంటే నేను కూడా మీ లెక్క చిన్నపిల్లే. నాకు కూడా 10, 11 అట్లా ఉంటాయి. అంత ఉంటాయి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? 26. 26ఆ? నాది 40 అంటే 50. 10ఆ? నేను 10 ఉంటానా? నీకంటే ఒక 2 years పెద్దదన్నా. మా అక్క 30. మీ అక్క 30నా? మరి నేను ఎంత ఉంటా అనుకుంటాను? 16. 16ఆ? ఓకే. నేను 25. 25యా? 60యా? నేను ముసల్దానా? చెప్పింది కరెక్ట్. కరెక్ట్ ఎవరు చెప్పలే. కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక రోజు నువ్వు నిద్రలో వేసేసరికి నువ్వెవరు కనిపిస్తలేవు, కానీ నీకు అందరు కనిపిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? నేను ఇంట్లో ఉండి అన్నం తింటా. ఎందుకు? మొత్తం ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తింటావా? మీ అన్నకి ఇవ్వవా?
ఎందుకు ఇవ్వవు? మరి నువ్వు? నేను లేచినాక మా డాడీ తెలియకుండా ఫోన్ చూస్తా. మీ డాడీకి తెలియకుండా ఫోన్ చూస్తావా? సో నువ్వు ఎట్లయినా కనిపించవు కదా, ఇక నువ్వు చూసినా కూడా మీ డాడీకి తెలియదు, మంచిగా ఫోన్ చూస్తావు అయితే. మరి నువ్వు? నేను స్కూల్కి వెళ్ళకుండానే ఇంటికాడ ఉంటా. అవునా, స్కూల్కి వెళ్ళకుండా ఇంటికన్నా మంచిగా జాబ్ ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నా. మంచిగా జాబ్ కొట్టవా? నెక్స్ట్ క్వశ్చన్, మీకు డైనోసార్ తెలుసా? తెలుసు తెలుసు డైనోసార్ ఒక యానిమల్ తెలుసా? తెలుసా? డైనోసార్కి మీరు ఏం నిక్ నేమ్ పెడదామని అనుకుంటున్నారు? సిద్ధు అని పెడతా. ఎందుకు సిద్ధు? పెడతా. చెప్పు, ఎందుకు సిద్ధు అని పెడతావు? అది మా అన్న నేమ్ కావాలి. మరి నువ్వు? నేను డోరా అని పెడతావా? మరి నువ్వు? బుజ్జి. ఓహో, మీరు డోరా బుజ్జి బ్యాచా? నువ్వు కోతి. మరి గుంటనక్క ఎవరు? సరే, డోరా బుజ్జిలో తను ఎట్లా చేస్తుంది? గుంటనక్క దొంగలించకని ఎట్లా చెప్తుంది చెప్పండి? సో మీరు ముగ్గురు కలిసి చెప్పండి ఇప్పుడు. గుంటనక దొంగలించకు, గుంటనక దొంగలించకు, గుంటనక దొంగలించకే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నువ్వు చేయగలిగే ఫన్నీ ఫేస్ అంటే ఫన్నీ ఫేస్ పెట్టాలి. అది ఫన్నీ ఫేస్ చూస్తే నవ్వు రావాలి. నాకు నవ్వు వస్తలేదు. నవ్వమని చెప్పలే. మరి నువ్వు? అది ఫన్నీ ఫేసా? వావ్, నైస్. ఓకే, నెక్స్ట్. నువ్వు ఏ సూపర్ హీరో అయితే బాగుంటుందని అనుకుంటున్నావు? స్పైడర్ మ్యాన్. అవునా, ఎందుకు ఇట్లా ఎగురుకుంటూ పోతావా? మరి నువ్వు? నేను ప్రభాస్ అవుతాను అనుకుంటున్నా. అవునా, ఎందుకు ప్రభాస్ అంటే ఇష్టమా నీకు? మరి నువ్వు ఏం చేయవా సూపర్ హీరో అయితే? ఏ హీరో అయిదాం అనుకుంటున్నాను? చించాన్. క్యూట్. చించాన్ అంటే ఇష్టమా నీకు? సో నెక్స్ట్ క్వశ్చన్. మీ ఇంట్లో మీరు ఏం అల్లరి చేస్తారు ఎక్కువ? అంత ఇల్లంతా చెత్త చెత్త చేస్తాం. ఎందుకు? మీ మమ్మీ తిట్టదా? తిట్టదా? తిడుతుందా? నువ్వు వీడియోలో కనిపించవు, ఇది జరుగు. తిట్టదా? తిట్టుతుంది. ఏమని తిడుతుంది? ఎందుకు ఇల్లంతా చెత్త చెత్త చేసిన. అవునా, మరి నువ్వేం చేస్తావు అల్లరి పని ఎక్కువ ఇంట్లో? నేను మా అక్కని కొరుకుతావా? వావ్. మరి నువ్వు? మా తమ్ముని గిచ్చుతావా? కొజ్జలు ఉన్నారు వీళ్ళంతా. నువ్వు అక్క, నువ్వు చెల్లె మొత్తం ఘోరం ఉన్నారు మీరు ముగ్గురు. నెక్స్ట్ క్వశ్చన్. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? పింక్, ఆరెంజ్, ఎల్లో. ఎల్లో 30 fellow sitting on the buffalo. నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఎందుకు వాళ్ళు ఎల్లో డర్టీ ఫెల్లో అన్నారనా? మరి నీకు నచ్చలేదా? అంటే నీకు ఇష్టమైన కలర్ ఏంటి? ఆరెంజ్ ఫీట్ ఎల్లో. అవునా, సరే చెప్పాక. సరే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు గోస్ట్ని చూసారా? చూసాం. నువ్వు ఎక్కడ? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ. అంటే రియల్ చూసాం. ఎట్లుంది చూడడానికి? వేరేలా ఇట్లా. నెక్స్ట్. నువ్వు చూసినావా? ఎక్కడ? మా పిన్నోళ్ళ ఇంట్లో. అవునా, మీ పిన్నలు ఇట్లా దయ్యం ఉంటుందా? మరి నువ్వు మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తావా? వెళ్తా. మరి దయ్యం అంటే భయం కాదా నీకు? ఏం భయం కాదు.
నువ్వు నైట్ మీ దగ్గరకు వస్తే దయ్యం అప్పుడు ఏం చేస్తారు? భయపడతాం. మరి నువ్వు వీడియోలో పడవు ఇటు ఉండు. మరి నువ్వేం చేస్తావు దయ్యాన్ని దగ్గరకు వస్తే? కొడుతుందా? అది నిన్ను చంపేసి తింటుంది. నేను భయపడతా అని చెప్పిన. సరే గుద్దుతా. వచ్చినాక తెలుస్తుంది. నెక్స్ట్ మీకు ఐస్ క్రీమ్ ఆర్ చాక్లెట్? ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్. చాక్లెట్ నాకేం ఇష్టం? నీకు ఏది ఇష్టం లేదా? ఎందుకు మరి ఏది ఇష్టం? చాక్లెట్. పళ్ళు పుచ్చిపోతాయి చాక్లెట్స్ తింటే. నువ్వు నువ్వు వీడియోలో వాడు చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి, అందుకే నీకు చాక్లెట్స్ అంటే ఇష్టం లేదా? సరే నెక్స్ట్ క్వశ్చన్. మీరు నైట్ 12కి లేస్తే ఏం చేస్తారు? నేను లేచి నేను వాటర్ తాగుతా. నేను అన్నం తింటా. అన్నం తింటావు? నైట్ 12కి ఎవరైనా అన్నం తింటారా? నేను వాటర్ తాగుతా. ఓకే. నేను బ్రష్ చేస్తా. నైట్ 12కి లేచి బ్రష్ చేస్తావా? మరి మార్నింగ్ ఏం చేస్తావు? మార్నింగ్ బ్రష్ చేస్తా. 2 times చేస్తావా నువ్వు డైలీ? అవునా? ఓకే నెక్స్ట్ క్వశ్చన్. మీరు గాలిలో ఎగరగలిగితే ఎక్కడికి వెళ్తారు? దేవుని దగ్గరికి. ఏం చేస్తారు దేవుని దగ్గరికి వెళ్ళి? రావాలని మొక్కుకుంటాం. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. ఒకవేళ మీకు చదువు రావాలని మొక్కుకున్నారు కదా, సో దేవుడు అది ఇస్తాడు కదా చదువు. అప్పుడు చదువుకొని ఏం చేస్తారు? జాబ్ చేస్తాను. సో నువ్వు ఫ్యూచర్లో ఏం అవుదాం అనుకుంటున్నావు? టీచరా? మరి నువ్వు? టీచర్. మరి నువ్వు? డాక్టరా? బర్రె డాక్టరా మనుషుల డాక్టరా? సరే నెక్స్ట్ క్వశ్చన్. మీ బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్స్ చెప్పు. ఆద్య, శాంతి, రియా ఒక్కతేనా? రియా రోష్ని ఇద్దరు ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, సిద్ధియా? శాంతి అని చెప్పలేదు. మీ ఫ్రెండ్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా? ఏం చెప్తావు? సరే నెక్స్ట్. మీకు పాట పాడడం వచ్చా? సో నా కోసం ఒక పాట పాడతారా? ఇడ్లీ సాంబార్ చట్నీ రోటీ వడపా పరోటా చపాతి. నన్ను చూడండి. ఇడ్లీ సాంబార్ చట్నీ రోటీ వడపా పరోటా చపాతి. ఇంకా దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ దోశ సబాలో బంగారం ఏనవే సింగారం తిపిదునే నిజం అయిపోయాడ మోసం బాబో సిత్తుల ఆగు మంచిగా వాడండి. మళ్ళీ బాబో బంగారం ఏనవే సింగారం తిపిదునే నిజం అయిపోయాడ మోసం. ఇంకొంటాయి సాంగ్. బావో బంగారం నీ నవ్వే సింగారం తిప్పుతుంటే బాబో బంగారం ఏనవే సింగారం తిపిదునే నిజం అయిపోయాడ మోసం. ఓకే నెక్స్ట్. ఇంకా సిత్తుల బొమ్మ చిన్ని ముగ్గుల బొమ్మ బంగారి వడ్డు నంగోడి వాడలోల. ఇంకా పోతే పైసలన్నీ పట్టుకోదవాడ పెట్టుకున్న అన్ను కట్టుకోదవాడ ఓడిపోయే చుట్టుకుంటవాడ సాగోడి బెగేస్తా కింద మీద కడుపు కింద బాగుతావా సినిమానా? పోత పైసలన్నీ అక్కబోతావారా, పెట్టుకున్నవన్నీ నువ్వు కక్కబోతావారా. వావ్. ఇంకా నెక్స్ట్ వాడండి. ఇందాక వాడండి. కమాలంటూ కడు గంటూ ఏట రాకుడు నాయి బావ ఏట రాకుడు నాయి కమ్మాలంటూ కాటు కంటూ ఎంట రాకురో బావ. ఇంకా అన్న పాతయ్య అవదిగే తేనా అవదిగే తేకో అబాటికో అబాటికో అబాటే అన్న పచ్చే
ఇంకా ఇంకేం లేవా? ఇందాక వాడారు కదా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న దియాలంట అమ్మ అమ్మ పాడే లాలి పాట తెరనోడు పాడ ఏలుగంట నిన్ను జాబిలి చూపించి నిన్ను బుగ్గల గిల్లేసి నిన్ను జాబిలి చూపించి నన్ను బుగ్గల గిల్లేసి ఊపిరి పోసే ఊయలంటే అమ్మ నాన్న ఊపిరి పోసే ఊయలంటే నిన్ను వేళ అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న దియాలంత అమ్మ అమ్మ పాడే లాలి పాట తెనెనోడు పాడేలుగంట నిన్ను జాబిలి చూపించి నిన్ను బుగ్గల గిల్లేసి నిన్ను జాబిలి చూపించి నన్ను బుగ్గల గిల్లేసి ఊపిరి పోసే ఉయ్యాలంటే అమ్మ నాన్నల ఊపిరి పోసే ఉయ్యాలంటే నిన్ను నీవేళ అమ్మ పాడే జోల పాట రానా బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రైరాయే పిల్లను గురాతమెక్కించి జాతరంతా చూపిస్తాను రాను బొంబాయికి రాను పోయినాడే సోల కట్టు తెచ్చినాడే సోలపురం పోయినాడే సోల కట్టు తెచ్చిన దంచనన దంచే ఆహాని దంచబో మమ్మగారి దంచే ఓహో దంచబో సోలపురం పోయినాడే సోల కట్టు తెచ్చినాడే సోలపురం పోయినాడే సోల కట్టు తెచ్చినాడే దంచనన దంచే ఆహాని దంచబో మమ్మగారి దంచే ఓహో దంచబో శగనన్న శరియే ఆహాని జరగపో మమ్మగారి శరియే ఓహో జరగపో సోలపురం పోయినాను సోలడట్లు తెచ్చినాను దంచనన్న దంచే ఇంకా నువ్వు నా ప్రాణం గట్టిగా సరిపోరట నానా నువ్వే కదా నువ్వే కదా నువ్వు నా ప్రాణం అని అంతేనా?